హలో సార్. హలో హలో, బాగున్నారా? చూసావా మనం రెస్పెక్ట్. ఏనా సత్తి, బాగున్నావా? ఇదిగో ఇది పోస్ట్ ఆఫీస్. అక్కడ 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 కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెప్పి చెదరలేదు. హాయ్, హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయలా ఉంటావుగా. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్ కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును. సత్యం, సుజాత అని 2 లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు. సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. అచ్చా, పద. అవునరా వాడే. ఏంటి ఆడు పక్కన ఉన్నది కొంటే? అవునరా, ఆడేంట్రా సొన్నం బొట్లు పెట్టుకున్నాడు మొహానికి. సిటీ గుంట కదా, కొంచెం పౌడర్ గా పూసుంటారా. ఎవరు వీళ్ళు? మనల్ని చూస్తున్నారు. వీళ్ళ బేవర్స్. నువ్వు మాకు దొరకకపోతావా, మేము చూడకపోతామా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా? ఒక సిరిడి. యా, ఇట్స్ మీ. కోతి. ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. నిన్ను. కోతి. ఏయ్, కొత్త అవకాయ. ఆగు, ఆగమంటే. కోతి. ఏయ్, నేనేం కోతిని కాదే, నువ్వే కొత్త అవకాయ. ఏయ్, ఆగు. నేనేం చేస్తానో చూడు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? నన్ను పూర్తి గుమ్మడికాయ చేస్తావా? ఇప్పుడు చూడు, నిన్ను పూర్తి గుమ్మడికాయ చేస్తావా? ఉండని పని చెప్తాను. ఇక్కడి నుంచి ఇలా ఈ పదకాల మొక్క మందలారి గారు. నిన్ను ఈ ఎలమంచులు రావడం 10 ఎకరాల పొలం నాకు సెటిల్ అయిపోతుంది. ఇక్కడ దాకా మా పాడిగేట్లండి. రాత్రి తెల్లవారు జాతర సందర్భంలో పడి దోళ సంగతి మర్చిపోలేరు గారు. 1 నిమిషం అండి, గద్దేసి వెళ్దాం. ఆ సంగతి అలా ఉంచు, ఇప్పుడు నేను ఆడుతూ అచ్చు బొమ్మ. పదండి. అదేంటి మాస్టర్ అలా అంటారు? వచ్చుని ఉరితే కనుక ఒక్క పెచ్చునాకదని కాలేజీలో అడిగినా ఎట్రా, కానీ ఇక్కడ లేడీస్ కనపడేసరికి ఎగేసుకొచ్చేసేస్తారు. నమస్కారం. అది కాదు మాస్టర్ నేను చెప్పేది. మావా, ఆముదాల వలస వచ్చింది, చీర విప్పుతుందేమో. నా చొక్కా చిరిగిపోతుందిరా. ముందు ఆ పని చెయ్యి, చొక్కా సిరిగిపోతే మీ అమ్మ తాట తీసేస్తుంది. నేను చెప్పిందే జరిగింది. ఆడేంటంటున్నాడు? ఆడేంటంటున్నాడు? ఆడేంటంటున్నాడని ఏమనుకుంటున్నారో నాకు తెలిసినే. నేను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నారు, అంతేనా? ఏదవ సచ్చినాడా, ఏదవ సచ్చినాడని పండగ కదా అని కొత్త చొక్కా గుర్తిస్తే ఈ సంకరేసుకుని తిరుగుతున్నావేంటి? చొక్కా ఏయ్. ఈ ఎలమంచిలి రమణమ్మ పరువు జాతరలో తీస్తున్నావేట్రా? చొక్కా ఏయ్ ముందు. అది కావాలంటే చూసుకో. పంతులు
ఇల్లు రోడ్డు చివరికి జాతర కూడానా ముందు దుకాణం మోయమను తీసుకెళ్ళు భలే ఉంది బుజ్జి కదా. మరీను. హాయ్ హేమా, నువ్వేంటి ఇక్కడ? వాట్ ఏ సర్ప్రైజ్. వావ్, అవును నువ్వేంటి ఇక్కడ? నేను పెదరెడ్ల వెంకట్రావు గారి ఇంటికి వచ్చాను. వాళ్ళింటికా? వాళ్ళు మీకు చుట్టాలా? కాదు, కావాల్సిన వాళ్ళం. అలాగా, అయితే నేను వెళ్తున్నాను. అదేంటి అప్పుడే వెళ్తున్నావు? వాళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళ అమ్మకు తెలిసిందనుకో మా తాట తీస్తుందమ్మా. వాళ్ళకి మాకు మధ్య గొడవలున్నాయి. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందమ్మా. అది సరే కానీ మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయో తెలిసిందా? 2 రోజుల్లో వస్తున్నాయి. అవునా? అయితే ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. మళ్ళీ కలుద్దాం. గుడ్ లక్. ఓకే. నీ క్లాస్మేట్ రాముజీ. ఇదిగో ఇక్కడ ఏమైపోయారు? మీకోసం జాతర జనమండి బాబు, ఒకటే కన్ఫ్యూజన్ రొంబ ప్రమాదం. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నారా? రొంబ ప్రమాదం అంటే చాలా బాగుంది అని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏంటి జాకెట్ వేసుకున్నావా? నాయనో ఎంత బాగా చెప్తున్నది. మొగునాగా చేస్తున్నది. డౌటా? కావాలంటే చూసుకో చిన్నయ్య. అమ్మ ఎలా చేస్తుందో చెయ్యవే. పర్వాలేదు చెయ్యమ్మా, మీ అమ్మ ఇప్పట్లో రాదు, ఊళ్ళో బోలెడని చెప్పారాలు. చెయ్యి చెయ్యలేదు. రేయ్ పెద్దడా సిన్నడా ఏ సైడ్ రాండి. ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ. కూర్చో. రమణమ్మ గారు నమస్కారం. కొంచెం ఆలస్యమైంది. మీరు చెప్పినట్టుగా అందమైన అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చాను. ఫోటో నెంబర్ 1 అబ్బాయి పేరు పుల్రాజా. నీకు డౌట్ ఏంట్రా? రాజా కాదు. సరే, ఇక ఫోటో నెంబర్ 2 అబ్బాయి పేరు అగ్గిరాజా, ఇంటి పేరు పక్షిరాజా. ఇక ఫోటో నెంబర్ 3 అబ్బాయి పేరు బంగారు రాజా. ఇది బాగుంది. అబ్బాయి జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ ఎండి గోవిందరాజులు గారి ఏకైక సన్ను బంగారు రాజా. అంతేకాకుండా అబ్బాయి యంగ్ డేరింగ్ డైనమిక్ మాత్రమే కాకుండా గోవిందరాజులు గారి ఎంటైర్ హోల్ ప్రాపర్టీకి సోల్ వారసుడు. ఇక కంక్లూజన్కి వస్తే అబ్బాయి ఆ మధ్య హాలిడే ట్రిప్ కోసం మన ఊరి మరిడమ్మ జాతరకు వచ్చినప్పుడు మర్రి చెట్టు కింద అమ్మాయి చూసేట మనసు పారేసుకున్నట్ట. ఇక అంతే, అక్కడి నుంచి చాటింగ్ అంటూ చేస్తే అమ్మాయితో మాత్రమేనని అబ్బాయి అక్కడ జంషెడ్పూర్ లో కూర్చున్నాడు. అమ్మా ఎలమంచల్ రమణమ్మ గారు మీరా? మీరు ఫోటో చూస్తున్నారని నేను పోయానమ్మా. సరే మీరు కానివ్వండి. సారీ ఫర్ ది బ్రేక్. అంతరాయానికి చింతిస్తున్నాం. మీకు విషయం చెబితే నాకేమిస్తారు? లాగోటి ఇమ్మంటావా? నేను చెప్పేది శుభవార్తమ్మా. అది శుభవార్త అయితే ఎగిరి గంతేస్తాను, అశుభవార్త అయితే ఎగిరి తంతాను. ఎట్లయినా మీకు ఎగరడం తప్పదన్నమాట. అదేమిటో చెప్పాడు. మీ హేమ ఇంటర్మీడియట్ లో జిల్లాకే ఫస్ట్ వచ్చింది. ఇదిగో పేపర్ లో ఫోటోలు కూడా మా హేమ జిల్లాకే ఫస్ట్ వచ్చిందా? నా బంగారు తల్లే, నా బంగారు కొండే. గౌరీ వెళ్ళి లడ్డూలు తీసుకురా. లడ్డు
ఎంతైనా అది నా కూతురు, నా పోలికే. ఓహో, మీరు జిల్లా వచ్చారా? పెళ్ళాల మాట వినే మొగుళ్లలో జిల్లాకే కాదు స్టేట్ కే ఫస్ట్. ఒరే చిన్నాడా, ఒరే పెద్దాడా, ఇదిగో మీ చెల్లెలు జిల్లాకే ఫస్ట్ వచ్చిందిరా చూడు. అడుగు, జిల్లాకే ఫస్ట్ వచ్చినందుకు నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు. అడుగమ్మా, ఏం కావాలో అడుగు. అడిగాక కాదనరుగా. ఈ ఎలమంచలి రమణమ్మ మాట అంటే మాటే, అడుగు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా, నాకు లా చదవాలనుంది. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ చదువు ఆపేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇదిగో శాస్త్రి, అమ్మా, మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు. మా అమ్మాయి చేత లా చదివించి ఆ పెద్దరెడ్ల వెంకట్రావు గారి మీద కేసు వేయాలి. ఇదిగో మీరు దయచేయండి. అది కాదమ్మా, అబ్బాయికి ఇద్దరు ఫ్యాక్టరీ ఉంది. జంబులు తోకోమనండి. వాళ్ళు మంచి ఫోర్స్ మీద ఉన్నారమ్మా. అబ్బో, మీరు కూడా ఫోర్స్ మీద వెళ్ళండి. లేదు, ఇదిగో పెద్దాడా, చిన్నాడా, మన అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఊరు మొత్తం తెలియాలి. ఆ అగ్గిపుల్ల గారిని పిలిపించు. ఆడెందుకు? ఆడే కదరా మన ఈ ఊరికి ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ. ఆడి చెవిన ఊదేమంటే ఊరు మొత్తం చెప్పేసి. అవును అగ్గిపుల్ల, ఇదిగో మా అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఇంటింటికి, మనిషి మనిషికి ఇదిగో ఈ లడ్డూలు పంచి మరీ మరీ చెప్పాలా. ముఖ్యంగా ఆ పెద్దరెట్ల వెంకట్రావు గారికి యలమంచిలి రమణమ్మ కూతురు జిల్లాకే ఫస్ట్ వచ్చిందన్న సంగతి ఈ లడ్డూలు ఇచ్చి మరీ చెప్పు. వేధవకి వాడు కుళ్ళి కుళ్ళి చావాలా. లడ్డు అండి. నువ్వు వెనక్కి నుంచోరా, భుజాన్ని తగులుతుంది. ఏంటిది? లడ్డు. ఇక నీడే గారు, ఇగండి ఇగండి వెంకటరావు, చాలా ముఖ్యమైన బాబు లడ్డు. ఏంటో ఈ విషయం? ఏముందండి, నేను తినని చెప్తాను. చెప్పా వినవయ్యా, తిను లడ్డే కదా. ఏంట్రా మ్యాటర్ చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకటరావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు పెట్టి రమ్మన్నారండి. మన ఊర్లో ఎవరు పిల్లరా? యలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి అంటే యలమంచిలి రమణమ్మ గారు కూతురు స్టూడెంట్ నెంబర్ 1 అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కదా. ఆయన సినిమాలోనయ్యా ఈ అమ్మాయి చదువు నెంబర్ 1. బంగారు లడ్డు నేలకేసి కుట్టాడేంటి? జిల్లా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా, అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్. గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏదో ఒకట్లేవో, మొత్తానికి గ్యాసే కదా. నువ్వు జిప్ పెట్టుకో, లేకపోతే గ్యాస్ బయట వస్తుంది. ఇంకోటి వేస్తారండి, జేబులో పెట్టుకో. కదే ప్రమోషన్. నేను ఇంటర్ పాస్ అయ్యానుగా. నా కొడుకు పాస్ అయ్యాడు. నాయనా, ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా. అమ్మా నాన్నకి బైక్ కొని పెట్టమని చెప్పే. బైక్ ఏంట్రా, దాని అబ్బనే కొనేద్దాం. అంతా అబద్ధాలే. 10th పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్. సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా, డైరెక్ట్ గా కార్నే కొనేద్దాం. కొంటో నీ బాంబ్స్ దాచిపెట్టినట్టు కారేం కారమే విమానమే కొంటో. ఇదికే చదివేమైందంటే ఏమైందేంటి? పాస్ అయ్యాగా. పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే. అదేరా, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్, రాష్ట్రం ఫస్ట్ అని ఉంటాయి కదా, అందులో ఏంటని? ఏదైతేనే ఏదో క్లాస్ పాస్ అయ్యాగా. అదేరా, ఏ క్లాసు అని. క్లాస్ అంటే థర్డ్ క్లాసు. సిగ్గులు అక్కడ ఎదవని ఆడపిల్ల ఆ యలమంచిలి రమణమ్మ కూతురు చూసి నేర్చుకుని సిగ్గు వస్తుంది. అసలు నిన్ను కదరా, ఇదిగో దీన్ని అనాలి. మగాన్ని కదవే అంటే శివు నెత్తులని ఎదవని కదా. ఇదిగో నన్నేమైనా అనండి, నేను పడతాను. అంతేగాని నా కొడుకునంటే మాత్రం నేను ఊరుకోను. అయినా నాకు తెలియక అడుగుతాను, మన వంశంలో 10th పాస్ అయిన వాళ్ళైనా ఉన్నారా? అందుకే 3rd క్లాస్ లో పాస్ అయ్యాడు. ఏ క్లాస్ అయితే ఏంటి, వెళ్ళేది ఆ కాలేజీకే కదా. ఇంకా మాట్లాడ చూడమ్మా, కొడుకన్న మర్యాద కూడా లేకుండా మాటికి చేతున్నాడు. ఇట్లయితే ఇంట్లో ఉండను. పోరా, నిజంగానే వెళ్ళిపోతాను. రోడ్లో అడుగుతుంది ఎందుకని పో. ఒరే నాయనా, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికైనా వెళ్తాను, ఇక్కడ మాత్రం ఉండను. కొడుకు పాస్ అయ్యాడని సంతోషం లేదు. ఆ యలమంచిలి రమణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయిందని దాని మీద కోపం వీడి మీద చూపిస్తున్నావు. నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటుంది. దాన్ని శనివారం నాడు ఒకసారి రామని చెప్పు. బుజ్జి, ఒక గ్లాస్ మంచిలు పట్టరావే. ఏమైందిరా, ఎంత చేయడానికి వచ్చావు? నువ్వు నాతో మాట్లాడకే. ఏమైందిరా? అసలు ఏమనుకుంటాడు అతను? ఎవర్రా? ఇంకెవరు, మీ బాబు. ఏమన్నారా? ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయి చూపించరా చాలు అన్నాడు. అవును, మరి ఇప్పుడేమో ఆ యలమంచిలి రమణమ్మ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందట. మేము కూడా వచ్చారట జిల్లా ఫస్ట్. పాస్ అయ్యాక చాలదా? సర్లేరా, పద. చేపలు పులుసు చేశాను, తిందుగాని. ఆంటీ, హాయ్ కృష్ణ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఆంటీ, స్వీట్స్ తీసుకోండి. స్వీట్స్ దేనికి? నేను ఇంటర్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్. అవును, నువ్వెప్పుడు ఇస్తున్నావు పార్టీ? నేనా? వేధవా, ఎదుగుతున్నాడు కానీ వాడి ముడ్డి వాడి కడుక్కోవడం చేత కాదు. మీరు మాట్లాడుతుండండి, వస్తున్నాడు. పద. మీ అక్క పార్టీ కావాలన్నావుగా, ఇస్తాను రా. మనిద్దరం పాస్ అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను, వెళ్దామా? ఆ దేవత కోసం కాకపోయినా
ఈ దేవి కోసమైనా వస్తాను. నేను వీధి చివరుంటాను, తొందరగా వచ్చి. ఏయ్ డింగ్ 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 డింగ్. కొత్త ఆవకాయ, కోతి, కొత్త ఆవకాయ. ఓకే హౌస్ఫుల్. రే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకల సినిమా కదా, దాని అమ్మ ముగ్గురు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్న తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50mm 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం? హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, ముందు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడే. ఓన్లేరా సినిమా చూపిస్తానంటాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా సైజులు. ఓకే, ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకి ఇద్దరు, అవసరం అయితే ముగ్గురు. పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. సరే మనిషికి 2 ప్యాకెట్ అవి తీసుకోండి. ఇప్పుడే అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు, వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి నా చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. అదే షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొనేస్తాను. చూసుకొని బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను. లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా, ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే.